కన్నతల్లి మాతృభాష జన్మభూమిని ఎప్పుడూ మర్చిపోవద్దని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. త్వరలోనే భారత కీలక శక్తిగా ఎదుగుతుందని పేర్కొన్నారు. రంగారెడ్డి నార్సింగ్లో తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం కార్యక్రమానికి వెంకయ్యనాయుడుతో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేంద్రం తొలిసారిగా సాఫ్ట్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు మాతృభాషలో నిర్వహిస్తుందని వెంకయ్యనాయుడు తెలిపారు. దీపం ఆర్పడం అంటే కొంపారిపోయడం అని అర్థం. తెలుగులో అర్థం ఏడు చెప్పాలంటే దీపాన్ని వెలిగించాలా, వెలుతురు జ్ఞానాన్ని 10 మందికి పంచాలా. అది మన పద్ధతి, అది మన సంస్కారం. మన ఎదుగుదలలో ఇతరులు సహించలేరు, మనం సహించగలం. ప్రపంచంలో ఎవడి పక్కడైనా గొప్ప అంటాం మనం. అందుకని వాళ్ళు చెప్పిన హిస్టరీ అనుకున్న కొలంబస్ ఇండియాను కనుక్కున్నాడని. వాళ్ళు పుట్టక ముందు, వాళ్ళ తాత ముత్తాతల పుట్టక ముందు ఇండియా ఉంది, భారతదేశం ఉంది. కానీ వాడు రాశాడు కాబట్టి మనకు కొలంబస్, ఆయన వచ్చి చూశాడు అప్పుడు ఇండియా. అంతేగాని కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది మనకి. దీపం ఆర్పడం అంటే కొంపారిపోయడం అని అర్థం. తెలుగులో అర్థం ఏడు చెప్పాలంటే దీపాన్ని వెలిగించాలా, వెలుతురు జ్ఞానాన్ని 10 మందికి పంచాలా. అది మన పద్ధతి, అది మన సంస్కారం. మన